స్వీట్ షాపుల్లో స్వీట్ బండ్ల పైన దొరికే క్రిస్పీగా ఉండే గట్టి పకోడీని ఎలా చేయాలో టిప్స్తో సహా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్ గట్టి పకోడీ వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మినీ కిచెన్ 99. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, అందుకే ఒక మంచి స్నాక్ రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో అందరము పకోడీ చేస్తూ ఉంటాము, కానీ బయట తినే పకోడీ టేస్ట్ ఇంట్లో చేసుకుంటే రాదు కదా. కానీ ఈరోజు చేసే రెసిపీ మాత్రం ఖచ్చితంగా బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్, అదే క్రిస్పీనెస్తో వస్తుంది. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. చూస్తూనే మీకే ఎలా ఉంటాయి, చేసింది నాకెలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము. చూస్తున్నారు కదా, లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఆనియన్స్ నేను 5 మీడియం ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, వీలైనంత సన్నగా తరిగి పెట్టాలి. అప్పుడే గట్టి పకోడీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక 1/2 kg వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 cups వరకు ఉంటుంది. ఇలా చల్లించుకోవడం వల్ల ఉంటలు లేకుండా పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం. నేను ఒక మిర్చిని అయితే తీసుకున్నాను, ఇది బజ్జీ మిర్చి అండి, మంట ఉండదు. కొంచెం కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ వంట సోడా. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేది చాలా సన్నగా తరిగి పెట్టుకుంటే పకోడీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నలుపుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ కలపాలి. దీనికి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయము, ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అప్పుడు మనకి గట్టి పకోడీ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా మధ్య మధ్యలో కొంచెం చల్లుకుంటూ ఇలా గట్టిగా అదుముతూ పిండిని అయితే కలపాలి. అన్నట్టు మర్చిపోయానండి, ఎవరైనా నా వీడియోస్ని మిస్ అయ్యారా? మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు కదా. పిండిని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి, ఏమాత్రం లూజ్ మాత్రం కలపొద్దు. దీంట్లో 1/2 స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే శనగపిండి అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి కలిపి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ మనకి వేడయిందా లేదా అని కొంచెం పిండి వేసి చూద్దాము. ఇలా పైకి బుడగలు వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా ఇలా వేసుకుందాము. పిండి కొంచెం చేతులకు అంటుకుంటుంది, ఎందుకంటే మనం పిండిని చాలా టైట్గా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి అలాగే ఉంటుంది. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా ఉండే గట్టి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే ఆయిల్లో పట్టినంత వరకు పిండిని వేసుకొని ఒక 2 నిమిషాలు వాటిని వదిలేసి 2 నిమిషాల తర్వాత ఇలా స్లోగా కలుపుకుందాము. హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి పకోడీ గట్టిగా క్రిస్పీగా వస్తుంది. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 5 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్ అనేది మనకి బాగా బ్రౌన్ కలర్లో వేగాలి, అప్పుడే మనకి పకోడీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. వీటిని ఇంకా కొంచెం వేయించుకుంటే మనకి గట్టి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు వీటిని తీసి చిల్లుల గిన్నెలకి వేసేసుకుందాము. అప్పుడు ఏమన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాపుల్లో కన్నా మంచి టేస్టీగా మనమే రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే ఆవురావురమంటూ తింటారు. వీటికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఒక 3 రెమ్మల వరకు కరివేపాకుని, అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. సమోసాలో ఎలా అయితే మిర్చి తింటామో పకోడీలో కూడా తింటే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మన క్రిస్పీగా ఉండే గట్టి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ గట్టి పకోడీని సాస్తో కానీ పచ్చిమిర్చి చట్నీతో కానీ తింటే అబ్బా టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.